అందరికీ నమస్కారాలన్నా. నిన్న వీడియో పెట్టానన్నా, ఒక వీడియో పెట్టాను. అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. అందరికీ షేర్ చేయలేదు. ఏం లేదన్నా, నేను ఈ దంతాలు పోయిన వల్ల నేను ఒక వీడియో పెట్టాను. ఈ దంతాలు ఏంటంటే సిగుళ్ళు నొప్పి వచ్చేసి పళ్ళు లోపల ఇరుక్కుపోయేసి ఇబ్బందిగా ఉందన్న. హర్షసాయి అన్నకి షేర్ చేయండి అన్న. అచ్చసాయి అన్నకి షేర్ చేస్తే అచ్చసాయి అన్నగారు సహాయం చేస్తారని అనుకుంటున్నానన్నా. ఏమీ లేదన్నా, ఈ దంతాల వల్ల సిగుళ్ళు వాపైపోయి దవళ్ళు వాపైపోయేసి ఏది తెలియని పరిస్థితి అయిపోయిందన్న. వాళ్ళ కాడకు పోయి అడిగినా కూడా వాళ్ళు డబ్బులు కడితేనే కడతామంటున్నారన్న. కింద తీయాల, పై మామూలుగా తీసేశారన్న, పూర్తిగా తీసేశారు. మన తినే ఆహారంలో ఏమవుతుందంటే ఇరక్కిపోయేసి ఈ సైడు దవళ్ళు నొప్పి వస్తుందన్న, సిగుళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి అన్న. అచ్చసాయి అనే అన్నగారికి షేర్ చేయండి అన్న, దయచేసి వీడియో అన్న. మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్న, దయచేసి మీరు నా బాధ కొంత గమనించండి అన్న. పరిస్థితులు బాగలేక దీనివల్లే నేను ఇబ్బందులు పాలవుతున్నానన్నా. ఈరోజు నేను కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అచ్చసాయానికి కానీ పెడితే, అచ్చసాయానికి షేర్ చేస్తే ఆయన నా వీడియో చూసి సహాయం చేస్తానని ఆయనకి నేను కోరుకుంటున్నానన్నా. దయచేసి మీరు అచ్చసాయి గారికి, మన పెద్దోళ్ళు ఇంకా మీడియా వాళ్ళు కానీ మిత్రులు కానీ చాలామంది పెద్దవారు ఉన్నారన్న, వాళ్ళకి కూడా షేర్ చేయండి అన్న. షేర్ చేసి నాకు ఒక రొంత దీన్ని విషయంలో కొంచెం ముందుకు వచ్చి సహాయం చేస్తే నేను అనుకుంటానన్నా. పరిస్థితి బాగలేక నేను ఈ వీడియో పెడుతున్నానన్నా. దయచేసి నన్ను ఒక రొంత గమనించండి అన్న. అచ్చసాయి అన్న గారిని కూడా నేను అడగాలనుకుంటున్నాను. అచ్చసాయి అన్నకి పెడితే అచ్చసాయి అన్న సహాయం చేస్తాను అనుకుంటున్నానన్న. అందరికీ సహాయం చేస్తున్నారు ఆయన. మీరు ఒకసారి నన్ను గమనించండి అన్న వీడియోని. నాకు పరిస్థితులు బాగాలేక నేను ఇబ్బందులు పాలవుతా. ఈ దవళ్ళ వల్ల అన్నం తినలేని పరిస్థితి కూడా అవుతుందన్న. ఈరోజు కూడా నాకు నొప్పిలేనన్న, సైడ్ దవళ్ళన్నీ పోయి నొప్పులన్నా, ఈ మెతుకులు పోయేసి సిగుర్లలో ఇరుక్కుపోయేసి నొప్పులు వస్తున్నాయన్న. కొంచెం ఆలోచించి అచ్చసాయి అన్న గారికి వీడియో పంపించి షేర్ చేస్తారనుకుంటున్నానన్న. రెండోది డ్రైవర్లు, నా మిత్రులు, మా అన్నలు, నా తమ్ముళ్ళు, వాళ్ళు కూడా నన్ను గమనించమని అడుగుతున్నానన్న. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నగారికి, తర్వాత చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి కూడా వీడియో పెట్టమని నేను రిక్వెస్ట్ చేశానన్న. మీరు ఒకసారి దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్న. నా పరిస్థితి బాగలేకన్నా నేను ఇబ్బందుల పాలుగా ఉంటున్నానన్న. మాట్లాడేదానికి కూడా నొప్పులన్నా, లోపలంతా నొప్పులైపోయాయి అన్న. సిగుళ్ళు వాచిపోయేసి సిగుళ్ళలో సీమ వస్తుందన్న, నొప్పులు వస్తున్నాయి అన్న. ఈ నొప్పులకే భరాంచుకోలేని పరిస్థితి అయిపోతుందన్న. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా నన్ను తీసుకుపోయి చేపించే దానికన్నా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నానన్న. చేతులెత్తి మొక్కుతున్నానన్న. అచ్చసాయి అన్న, మీరు నా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. మీరు సహాయం చేసి నాకు కొంచెం చూడండి అన్న. నా పరిస్థితి బాగలేదు. ఇట్లా తినక తింటే ఏదన్నా తినాలన్నా తినలేని పరిస్థితి అయిపోతా ఉంది. ఒత్తుకొని ఇబ్బందిగా ఉంటుందన్న. మీరు దయచేసి అచ్చసాయి అన్న గారికి సహాయం వీడియో పెడతారని నమ్ముతున్నానన్న. పెట్టి సహాయం చేయాలని కోరుకుంటూ నేను చేసే ఒక వీడియో ఏదైనా తప్పులుంటే క్షమించమని కూడా కోరుకుంటూ ఉంటానన్న.